Hi, this is PP Rao from Enjoy Learning. ఉపాధ్యాయ మిత్రులకి నమస్కారం. ఈ వీడియోలో 10th క్లాస్ విద్యార్థులకు సంబంధించి ఏజ్ కండోనేషన్ ఫీజుని సిఎఫ్ఎంఎస్లో ఎలా పే చేయాలో తెలియజేస్తాను. ఇప్పుడు మనం ఏదైనా వెబ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకోవాలి. ఈ వెబ్ అడ్రస్ని ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. www.cfms.ap.gov.in ఇది కనుక మనం ఎంటర్ చేసినట్టయితే సిఎఫ్ఎంఎస్ ఏపీ స్టేట్ పోర్టల్ అని వస్తుంది. ఈ విధంగా మనకి లాగిన్ అవుతుంది. ఇందులో మనం సిటిజన్ చార్టర్స్ సర్వీస్ ఇందులో మొట్టమొదట ఇచ్చినటువంటి రిసిప్ట్స్ లింక్ని మనం క్లిక్ చేయాలి. ఇవి చాలా ఉన్నాయి. ఇందులో సిటిజన్ చలాన్ అనేదాన్ని క్లిక్ చేయాలి. మనకి ఈ విధంగా ఒక డిపార్ట్మెంట్ అని వస్తుంది. గవర్నమెంట్ ESE03 గవర్నమెంట్ ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్ అని మనం టైప్ చేసినట్టు ఈ విధంగా వస్తుంది. ఇక్కడ సర్వీసెస్లో ఇది యూజర్ అని టైప్ చేసినట్టయితే మనకి యూజర్ ఛార్జెస్లో మనం దీన్ని పే చేయాల్సి ఉంటుంది. పే చేయగానే హెడ్ ఆఫ్ అకౌంట్, డిస్ట్రిక్ట్, ట్రెజరీ, అలాగే డిడిఓ కోడ్తో సహా మనకి డీటెయిల్స్ అన్నీ వస్తాయి. నెక్స్ట్ సబ్మిట్ చేయాలి. ఈ వివరాలన్నీ మనం పర్పస్ ఎస్ఎస్సి ఏజ్ కండోనేషన్ అని రాస్తాం. అలాగే రెమిటర్స్ నేమ్ మన జిహెచ్ఎం గారి అడ్రస్ రాస్తాం. రెమిటర్స్ ఐడి హెచ్ఎం గారి యొక్క సిఎఫ్ఎంఎస్ ఐడి టైప్ చేయాలి. అలాగే అడ్రస్, స్కూల్ అడ్రస్ మనం రాస్తాము, టైప్ చేస్తాం. అలాగే మొబైల్ నెంబర్, అలాగే నెక్స్ట్ ఈమెయిల్ ఐడి, స్కూల్ మెయిల్ ఐడి రాస్తాం. అలాగే అమౌంట్ ఎంటర్ చేస్తాం. ఈచ్ స్టూడెంట్ 300, ఎంతమంది ఉంటే అంతమందికి అమౌంట్ని మనం మల్టిపుల్ చేసి ఆ అమౌంట్ ఒకేసారి కట్టొచ్చు అంతమంది స్టూడెంట్కి అయినా. ఈ ఏజ్ కండోనేషన్కి సంబంధించి ఈ స్టార్ మార్కులు పెట్టినవి ఖచ్చితంగా ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఇక్కడ ఇచ్చినటువంటి క్యాప్చా కోడ్ని మనం డిస్ప్లే అయినటువంటి దాన్ని చేసి ఈ విధంగా మనకి 3 కనిపిస్తున్నాయి. మాన్యువల్ పేమెంట్, అలాగే ఆర్టీజీఎస్, అలాగే ఈ పేమెంట్. మనకి ఈ పేమెంట్ చేసుకున్నట్టయితే చాలా సులువుగా ఉంటుంది. బ్యాంకుకి కూడా వెళ్ళవలసిన పని లేదు. మన ఏటీఎం డెబిట్ కార్డుని ఉపయోగించి మనం ఫీజు పే చేయొచ్చు. ఇక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసినట్టయితే మనకి ఇక్కడ ఎస్బీఐ ఛార్జెస్ అనేది, నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే మనకి ₹11.80 ఛార్జ్ పడుతుంది. అదర్ బ్యాంక్స్ అయితే ₹17.70. మనకి ఏ విధమైనటువంటి ఛార్జీలు లేకుండా చేసుకోవాలన్నట్టయితే ఇక్కడ డెబిట్ కార్డ్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ
లేదా అదర్ బ్యాంక్స్ కార్డు కానీ క్రెడిట్ కార్డ్స్ ఉపయోగిస్తే మళ్ళీ ఛార్జ్ పడుతుంది. అంచేత ఇది హెచ్ఎం గారి డెబిట్ కార్డే అవసరం లేదు. ఎవరి డెబిట్ కార్డ్ ద్వారా కూడా మనం ఫీజుని పే చేయొచ్చు. ఇక్కడ ఎస్బీఐ క్లిక్ చేస్తాం. ఇక్కడ నెట్ బ్యాంకింగ్ అని ఇచ్చారు, అలాగే డెబిట్ కార్డ్ అని ఇచ్చారు. మనం దీని ద్వారా వెళ్దాం. ఛార్జెస్ 0 కాబట్టి ఈ విధంగా మనకి సిఎఫ్ఎంఎస్ ట్రెజరీ ఐడి వస్తుంది. ఇది చలానా నెంబర్గా మనకి వస్తుంది. ఇక్కడ ఒకసారి కన్ఫర్మ్ చేయాలి, మళ్ళీ తిరిగి కన్ఫర్మ్ చేయాలి. చేసిన తర్వాత మనకి సంబంధించిన కార్డు నంబరు, ఎక్స్పైరీ డేట్, అలాగే కార్డు హోల్డర్స్ నేమ్, ఏటీఎం కార్డు మీద ఎలా అయితే ఉందో అలాగే సివివి నెంబర్, ఈ చివర 3 డిజిట్స్ నెంబర్ ఉంటుంది. ఆ నెంబరు మనం ఎంటర్ చేసి ఈ పక్కన ఉన్నటువంటి క్యాప్చా కోడ్, ఈ క్యారెక్టర్స్ని ఎంటర్ చేసి పే అని కొట్టంగానే మనకి అమౌంట్ పే అయ్యి చివరిలో ఒక రిసీట్ జనరేట్ అవుతుంది. అది ప్రింట్ చేసుకుంటే మనం ఎస్ఎస్సి ఏజ్ కండోనేషన్ ఫీజు చెల్లించినట్లే. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.